డ్రామా జూనియర్ సీజన్ 9. మీ ముగ్గురు జడ్జెస్ కూడా కాంపిటీషన్ పెట్టి మీ ముగ్గురులో ఎవరు బెస్ట్ అనేది తెలుసుకుంటాం. డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం. ఒకటి నాకు ఎదురొచ్చినా ఒకటికి నేను ఎదురొచ్చినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. డైలాగ్ చెప్పండి, నిజాలు చెప్తారండి. నాతో పెట్టుకుంటే సీటు కాదు కదా, అన్నపూర్ణ గేటు కూడా దాటనివ్వను. ఈస్ట్ స్టోర్పురం మాస్టర్ గారి ఫస్ట్ సన్ను తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్ లో ఫస్ట్ గా వచ్చాడని, తన నెక్స్ట్ టైం ఫీస్ట్ గాని గెస్ట్ గా పిలిస్తే చికెన్ రోస్ట్ బెస్ట్ గా ఉందని ఒక్క ముక్క వేస్ట్ చేయకుండా రోస్ట్ కూడా మిగల్చకుండా సుష్టిగా భోంచేసి పేస్ట్ పెట్టి మరి పళ్ళు తోముకొని వెళ్ళాడంట. ఏ రోస్టు లేకుండా సింగింగ్ ఫస్ట్ శ్రీకాంత్ అన్న. రావోయి చందమామ నా వింతగా దవినుమా. మరీ అంతలా కనపడుతున్నావా? అడిగి మరీ తెలుసుకుంటాడేట్రా. నేను ఒక కవిత చెప్తాను మీ గురించి, దాని అర్థం మీరు చెప్పండి సార్. కోడికి ఉంటుంది కోడిక, పుస్తకాల్లో ఉంటుంది నెవలేక, నా గుండెల్లో ఉంటుంది రితిక. ఏం చెప్పావురా? యు అండర్స్టాండ్? I am in your heart or your eyes. యుద్ధానికి వెళ్తున్నావు ఏంటి? స్కూటీ నేర్పించడానికి వెళ్తున్నాను. ఒకడికి వీళ్ళు ఎదురొచ్చినా వాడికి రిస్క్, ఇంకొకడికి వీళ్ళు ఎదురెళ్ళినా వాడికి రిస్క్. గుద్ది పడేస్తారు. స్కూటీ గద్దాలు ఎందుకుంటాయో తెలుసా? మేకప్ వేసుకోవడానికి కదన్నయ్యా. రోడ్ అటువైపు కాదమ్మా, ఇటుంది. అన్నయ్య నాకు స్కూటీ నేర్పించవా? ట్రాఫిక్ పోలీస్ ఎక్కడన్నా ఆపి మిమ్మల్ని ఆర్సీ చూపించమంటే ఏం చేస్తారు? రామ్ చరణ్ గారి ఫోటో చూపిస్తాను. మీ చెల్లెలు తెలివితేటలు మామూలు తెలివితేటలా? ఎప్పుడైనా గోల్ కొట్టావా? గోల్ కొడితే గచ్చి వాళ్ళ పడి అలా పడింది. ఈ మారింది అక్కడే కాబట్టి నా తరపున మా అక్క వస్తుంది. నీ తరపున మీ తమ్ముడిని ఒక గోల్ కొట్టమనివే. ఫస్ట్ మీరు కొడతారా నన్ను కొట్టమంటారా? ఇది కొట్టుకోటాలు తనుకోటాలు కాదండి, ఇది ఆట. నాకు రెండు ఒకటే. మీరేంటి గోల్ కీపరా? Yes. మిమ్మల్ని దాటి బాల్ పోస్ట్ లోకి వెళ్ళాలా? మరి ఇది పోయినట్టే. ఏంటి నేనా? ఒరే ఆగండ్రా. అయ్యారు ఈ డ్రెస్ లో మీరు సూపర్ సార్. నిజంగా బాగుందా అన్న? ఇప్పుడు నేను బాగాలేదు అన్నాను అనుకో, దాని బాబు లాంటి డ్రెస్ వేసుకొని వస్తాడు. సుధీర్ గారు మీరు అచ్చం హీరోలా ఉన్నారు సార్. వాళ్ళు పొగుడుతుంటే బాధపడుతున్నాయంటన్నా. హీరోని పట్టుకొని హీరోలా ఉన్నావు అంటే బాధపడక ఇంకేం చేయాలరా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఈ పడవలో మేము, చెరువుల జర్నీ ఎంత? జర్నీ సౌ సౌ. నన్నే సావమంటావా? నువ్వు సావరా. ఇది దేవరాకే మూవీ ప్లేస్. శ్రీకాంత్ గారు ఫ్రీగా ఆయుధాలు తీసుకుంది ఏ ప్లేస్? ఆయుధ పూజ వస్తా ఉండదు కదా. ఏమండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద తాంబేలు ఉందో. అది తాంబేలు కాదే, నీ మొహమే. ఏయ్ రోజ్, మీరు ఇప్పుడు జాకా? ఐఎమ్ ద జాక్. ఆవిడేంటి క్రాకా? మీరు అది తెలియాలంటే దేవర కథ తెలియాలి. అసలు ఈ షిప్ క్వాలిటీ అనమ్మా. ఈ బోటు గురించి తెలియాలంటే నీకు దేవర కథ తెలియాలి. ఇది సముద్రం అనుకుంటున్నారు, ఎర్ర సముద్రం అనుకుంటున్నారు. మాట ఇది ఎర్రగా ఉంది కదా బోటు. ఆకలి అవుతుంది, కొద్దిగా సముద్రంలో చేపలు పట్టు. సముద్రంలో పిల్లి ఏం చేస్తుంది? పిల్లి చేపను తినేసింది. ఇదేంటి మేక? మేక పిల్లిని తినేసింది.
కోడి వచ్చింది, కోడి మేకంతి నేను మాత్రం చెప్ప. రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే. ఏనండి 90s కిడ్ని, ఈ రోజు నేను మిమ్మల్ని మీకు గుర్తు చేయడానికి వచ్చా. తిప్పి ఇందులో రూపాయి కూడా పెట్టుకొని మనం లక్షాధికారి అవ్వాలి అనుకుంటాం. 5 రూపాయలు పోగానే పగలు కొట్టి ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేవాళ్ళం. దీన్నే కాయిన్ బాక్స్ అంటారు. కాయిన్ బాక్స్ చూస్తే శ్రీకాంత్ నేను శ్రీతారత్నం గారి అబ్బాయి చేసే అప్పుడు రోజులు గుర్తొచ్చాయి. ఎక్కువ నువ్వే మాట్లాడేదాన్ని, అప్పుడు లవ్ ఉండేది కదా. సుధీరనా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మన ఫేవరెట్ గా ఆడుకునే గేమ్ ఏంటి? క్రికెట్. అప్పట్లో ఆడుకోవడానికి 11 మంది ఉండేవారు, కానీ ఒక్కడి దగ్గర కూడా సరైన బ్యాటే ఉండేది కాదు. ఇప్పుడు మంచి మంచి బ్యాట్స్ ఉన్నాయి, మంచి మంచి బాల్స్ ఉన్నాయి, కానీ మనుషులు లేరు సార్. వీధి మొత్తానికి ఒకరింట్లో ఒకే టీవీ ఉండేది. వీధి మొత్తం వచ్చి ఇక్కడ కూర్చొని టీవీ చూసేది. వాళ్ళు వచ్చేది కేవలం టీవీ చూడడానికి మాత్రమే కాదు, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, మనుషులందరిని ఒక దగ్గర చేర్చడానికి ఈ టీవీ కారణం సార్. నిజంగా మళ్ళీ ఇలాంటి రోజులు మళ్ళీ రావు సార్. ఇప్పుడున్న వాళ్ళకి ఇవన్నీ ఏవి తెలియదు. నిజంగా ఆ రోజుల్లోకి తీసుకెళ్ళిపోయావు. అక్కడ ఉన్న ప్రణీత్ ఈరోజు నువ్వు ప్రణీత్ కాదు, నువ్వు సుధీర్, నువ్వు శ్రీకాంత్ గారు, వాట్ నాట్, నువ్వు అనిల్ రావిపూడి కూడా. సో ఐ వాంట్ టు హగ్ అనిల్ రావిపూడి. కమ్ హియర్. White Gold presents Drama Juniors Season 9, co-powered by Mangalya Shopping Mall, Mana Choice, Mana Price, special partner Oreo and Dazzle Sportswear.